రాష్ట్రాల్లో సాగయ్యే దీర్ఘకాలిక వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. 10 నుంచి 12 నెలల్లో చేతికొచ్చే ఈ పంటలో వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అనేక రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ఈ పంట విస్తీర్ణం అధికంగా ఉన్నా ఆశించినంత దిగుబడుల్ని పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అధిక దిగుబడుల కోసం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతూ ఉండడంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని అధిగమించేందుకు యాంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. దీంతో పాటు అధిక దిగుబడినిచ్చే రకాలపై జరుగుతున్న విస్తృత పరిశోధనలతో అనేక నూతన రకాలు రూపొందడంతో సాగులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు చెరకు నాటుతారు. రాయలసీమ ప్రాంతాల్లో జనవరి నుంచి ఫిబ్రవరిలో నాటుతారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆలస్యంగా నాటుకునేవారు మార్చి నుంచి మే వరకు చెరకును నాటుకోవచ్చు. ఆయా ప్రాంతాల వాతావరణం, భూమి స్థితిగతులకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే రకాల ఎంపికతో పాటు చీడపీడలు తట్టుకునే గుణాలను బేరీజు వేసుకుని సాగులో ముందడుగు వేస్తే చెరకు సాగులో మున్ముందు సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రకాలు మనకి రకరకాలుగా మనకి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి మనకి ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇప్పటికే కొన్ని సిఫార్సు జరగడం జరుగుతుంది. కాబట్టి రకాల ఎంపిక మీద కన్నాను యాజమాన్య పద్ధతుల మీద కూడా రైతు సోదరులు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో చూసుకుంటే కనుక మనం వేసేటువంటి పద్ధతులు, నాటే పద్ధతులు మనకి 2-3 రకాలుగా కూడా వేసుకునే అవకాశం ఉంది. మనకు సాధారణంగా అయితే రైతు సోదరులు ఇక్కడ 2.5-3 అడుగుల దూరంలో వరుసకి వచ్చే విధంగా మరి వేయటం జరుగుతూ ఉంటుంది. అదే మనం నరికి కోత యంత్రంతో గనక మనం చేయాలనుకుంటే కనీసం 4 అడుగుల దూరంలో వరుసకి ఉంటే తప్పిస్తే ఆ యంత్ర పరికరం చక్కగా పనిచేయదు. దీంట్లో కూడా ఒక ఏకసాలు పద్ధతి, అలాగే జంటసాలు పద్ధతిని కూడా ఇప్పుడు రైతు సోదరులు అవలంబించడం జరుగుతుంది. మన ఏకసాలు పద్ధతి అంటే మనకి కూలీలతో గనక మనం నరికివేత చూసుకోవాలనుకుంటే కనీసం 2.5 నుంచి 3 అడుగులు వరుసకి ఉండే విధంగా బోధులు తయారు చేసుకొని, రెక్కనాగలతో బోధులు తయారు చేసుకొని మనం 3 కళ్ళ ముచ్చులు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం కోత యంత్రంతో చేయాలనుకుంటే వరుసకి మధ్యన 4 అడుగుల దూరం అంటే 120 సెంటీమీటర్లు ఉండే విధంగా నాగలతో బోధులు కానీ కాలువలు చేసుకొని అందులో మనం 3 కళ్ళ ముచ్చులు నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 3 అడుగుల దూరంలో వేసుకుంటే కనుక మనకు సుమారుగా ఎకరానికి 16,000 3 కళ్ళ ముచ్చులు అనేవి పట్టడం జరుగుతుంది. అంటే 4 టన్నుల విత్తనం అనేది అవసరం వస్తుంది. అదే 4 అడుగుల దూరంలో గనక లోత్చాలు పద్ధతిలో గనక చేసుకుంటే కనుక మనకి 3 టన్నుల విత్తనం సరిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ముందుగానే విత్తన మోతాదు, వేసేటువంటి దూరాన్ని కూడా రైతు సోదరులు నిర్ణయించుకొని మనం చెరుకు సాగు చేయాల్సిన అవసరం ఉంది. పొలం తయారీ అనేది చూసుకుంటే కనుక వీలైనంత వరకు ముందుగా కల్టివేటర్తో ఒకసారి చేయడం, తర్వాత ఎంబీప్లో రెక్కనాగలతో ఒకసారి చేసి బాగా తిరగదోయాలంటే 1 అడుగు లోతు వరకు ఉన్న మట్టిని తిరగదోసే విధంగా రెక్కనాగలతో ముందు దున్ని తర్వాత కల్టివేటర్ వేసి తర్వాత కనుక రొటావేటర్తో కనుక మనం చివరి దుక్కి కనుక చేసుకుంటే పొలం చాలా వరకు 1 అడుగు లోతు వరకు కూడా గుల్లబారి మొక్క పెరుగుదలకు కానీ వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పొలం తయారీలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మన రైతు సోదరులకు కూడా మనం సూచించడం జరుగుతుంది. నాటేటప్పుడే లోతు చాలల్లో నాటమని చెప్పేసి రైతులకి సిఫార్సు చేయడం జరుగుతుంది. కనీసం 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల లోతు కాలువలు చేసుకొని లోతు చాలల్లో మీరు ఎప్పుడైతే నాటుతారో పిలక పెట్టడం కూడా చాలా బాగానే ఉంటుంది. అదేవిధంగా నాటేటప్పుడు మనకి విత్తన ఎంపిక చూసుకుంటే కనుక కనీసం 6 నెలలు పైబడి నుంచి 7 నెలలు వయసున్నటువంటి మొక్క తోటల నుంచి విత్తనాన్ని సేకరించుకుంటే కనుక అక్కడ మొలక శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. కింద ఉన్నట్టు మొదలు మొక్క తీసేసి చిగురు కూడా తీసి మధ్యలో ఉన్నటువంటి మొక్కలను మాత్రమే మనం విత్తనం కోసం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఆ విత్తనం తాలూకా కళ్ళు అంటాం, ఏవైతే బడ్స్ అంటాం ఆ కళ్ళు కూడా యాక్టివ్గా ఉన్నట్టు చూసుకొని అలాంటి దాన్ని మాత్రమే విత్తనానికి ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా గడ్డి దుబ్బు తెగులు కానీ ఇతర వైరస్ తెగులు కానీ లేదా పొలుసు పురుగు ఆశించిన పొలాల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనానికి మనం తీసుకోకూడదు. ఆరోగ్యకరమైనటువంటి తోటల నుంచి మొత్తం విత్తనం తీసుకొని దాన్ని మనం 3 కళ్ళ ముచ్చులుగా తయారు చేసుకొని మనం ప్రధాన పొలంలో నాటుకుంటే కనుక ఆరోగ్యంగా మొక్క పెరగడానికి అవకాశం ఉంటుంది. చెరకును ఆశించే శిలీంధ్ర తెగుళ్లను అరికట్టేందుకు విత్తన శుద్ధి తప్పకుండా చేయాలి.
చెరకును నాటిన తర్వాత వచ్చే కలుపును అరికట్టే చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పంట దిగుబడుల విషయంలో ఎరువుల పాత్ర చాలా ముఖ్యమైంది. సిఫార్సు సమయంలో ఎరువులను వాడితే అధిక దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. అదేవిధంగా ఈ శిలీంధ్ర తెగుళ్ళు కూడా వస్తుంటాయి మనకి. గడ్డి తెగులు కానీ, కాటుకు తెగులు కానీ, ఇతర శిలీంధ్ర తెగులు రాకుండా విత్తనాన్ని ఈ 3 కళ్ళ ముచ్చెల్ని పొలంలో నాటే ముందునే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం శిలీంధ్ర మందులు అయితే కనుక మనం కార్బనిజం మందుని 150 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపి ఏవైతే మనం 3 కళ్ళ ముచ్చెలు కటింగ్ చేసుకొని తయారు చేసుకున్న 3 కళ్ళ ముచ్చెల్ని ఆ నీటిలో కనుక మనం 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత కనుక మనం నాటుకుంటే శిలీంధ్ర తెగుళ్ళు ఆశించకుండా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఈ మధ్య కాలంలో వేడి నీటి ట్రీట్మెంట్ కూడా మనకి సిఫార్సు చేయడం, వారు కూడా అవలంబించడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారు 54 డిగ్రీల వరకు మరిగించినటువంటి తేమతో కూడిన స్టీమ్ ట్రీట్మెంట్ అంటాము. ఉష్ణోగ్రత వద్ద కన్నా 3 కళ్ళ ముచ్చెలను కనుక మనం 15 నుంచి 30 నిమిషాల పాటు వేడి తేమ తగిలేటట్టు ఉంచుతుంటే కనుక మనకి శిలీంధ్ర సిద్ధ బీజాలన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఈ విత్తన శుద్ధిని కూడా తప్పనిసరిగా పాటిస్తేనే ఆరోగ్యకరమైన చెరుకు తోటలని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకులో ఈ ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మనకి ఒక ఎకరా కనుక చెరుకు కనుక వేయాలనుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలకి మనం 100 కేజీల నత్రజని యూరియా రూపంలో వేసుకోమని సిఫార్సు చేస్తున్నాము. అదేవిధంగా 250 కిలోలు 5 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయమని సిఫార్సు చేస్తున్నాము. కనీసం 80 నుంచి 100 కేజీల వరకు కూడా ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేయమని చెప్పేసి సిఫార్సు చేయడం జరుగుతుంది. దీంట్లో 5 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చివరి దుక్కులోనే బోధులు కాలువలు తయారు చేసుకునే ముందు చివరి దుక్కులోనే ఈ భాస్వరం ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ పొటాష్ ఎరువుని సగభాగాన్ని చివరి దుక్కులోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే నత్రజని ఎరువుని మొదటి దుక్కులో కాకుండా పంట వేసిన తర్వాత 45 రోజులకి సగభాగం, అదేవిధంగా 90 రోజులకి సగభాగం కనుక వేసుకుంటే మనకి ఈ మొక్క తోటల్లో తోట ఆరోగ్యంగా పెరగడానికి ఎరువులు సరిపోతాయి. కాబట్టి ఎరువుల యాజమాన్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ చెరుకు తోటల్లో కలుపు సమస్య కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేసేటప్పుడే మన కలుపు యాజమాన్యం మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. విత్తన ముచ్చెల్ని పొలంలో నాటిన తర్వాత అదే రోజు లేదంటే ఒక 2 రోజుల లోపునే మనకు అట్రాజిన్ అనేటువంటి మందుని 2 కిలోలు ఒక ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపి మనం కనుక పొలమంతా బాగా తడిచేటట్టు కనుక పిచికారి చేసుకుంటే పంట తొలి దశలో వచ్చేటువంటి కలుపు సమస్య అంతా కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కలుపు యాజమాన్యంలో భాగంగా ఈ కలుపు మందుని కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. తదుపరి మరలా మనకి 40, 30, 50 రోజుల మధ్యలో కనుక ఈ కలుపు సమస్య గడ్డి జాతులు కానీ కూర జాతులు కనుక ఉంటే అక్కడ మనం మెట్రిబిజన్ అనేటువంటి కలుపు మందు ఎకరానికి 400 గ్రాములు, అలావిధంగా 2,4-D సోడియం సాల్ట్ అనే మందుని ఎకరానికి 800 గ్రాములు, ఈ 2 మందులను కూడా ఒక 400 లీటర్ నీటిలో కలిపి మనం వరుసల మధ్యలో కనుక పిచికారి చేసుకుంటే 40-50 రోజుల తర్వాత వచ్చేటువంటి కలుపును కూడా మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ కలుపు యాజమాన్యం మీద కూడా రైతు సోదరులు తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.